వెల్కమ్ టు సివిఆర్. నేను మీ స్వప్న. నకిలీకి కాదేది అనర్హం. ఈరోజు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా నకిలీ వస్తువులు, నకిలీ బ్రాండ్లు హల్చల్ చేస్తున్నాయి. అసలు ఈ నకిలీ ఏ విధంగా వస్తుంది? ఈ నకిలీ ఈ విధంగా తయారవుతూ ఉంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు? ఈ నకిలీ వస్తువులను కొన్నవారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మెడిసిన్స్ దగ్గర నుంచి క్లాత్స్ వరకు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దగ్గర నుంచి తినే ఆహారం వరకు ప్రతీదీ కూడా నకిలీనే. మనం ఏది తింటున్నామో దాన్ని తినటం వల్ల మనకొచ్చే ఆరోగ్య నష్టాలేంటి? ఇలాంటివన్నీ కూడా ఈరోజు మన ఈ స్టోరీలో తెలుసుకుందాం. ముఖ్యంగా హైదరాబాద్‌లో నకిలీ బ్రాండ్‌ల మాఫియా. బ్రాండ్ పేరుతో మోసం. ముఖ్యంగా ఏదైనా ఒక బ్రాండ్ కొనాలంటే దానికి తగ్గట్టు వస్తువులకు కావచ్చు, దాని క్వాలిటీ కావచ్చు, ప్రతీదీ కూడా ఆథరైజ్డ్ యాక్సెప్టెన్సీ ఉంటేనే దాన్ని బ్రాండెడ్‌గా మనం ఇక్కడ యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇక్కడ కొన్ని కొన్ని పేరు మోసిన బ్రాండ్స్‌ని ఇక్కడ ఇమిటేట్ చేస్తున్నారు. అంటే ఒక చిన్న అక్షర లోపం కావచ్చు, సేమ్ డిజైన్‌లో ఉంటాయి, సేమ్ క్లాత్స్ ఉంటాయి. కానీ ఒక చిన్న అక్షర తేడాతో ఆ బ్రాండ్స్ నేమ్ అనేవి మరొకసారి నకిలీగా ఇంట్రొడ్యూస్ చేస్తారు. తెలిసి తెలియని వాళ్ళు ఆ బ్రాండ్ చూసిన తర్వాత ఓకే. ఇది నార్మల్‌గా ఈ బ్రాండే కదా అంటూ కూడా ఆ మోతాదులో, ఆ మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి ఆ ఫేక్ నకిలీ బ్రాండ్స్‌ని కొంటూ ఉంటాం. దానివల్ల ఆర్థిక భారంతో పాటు ఆరోగ్య భారాలు కూడా మన మీద పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ కొన్ని కొన్ని అంశాలు మనం చూస్తే హైదరాబాద్‌లో నకిలీ బ్రాండ్స్ ఉత్పత్తి మార్కెట్ ఉంది. అదేవిధంగా టీ పౌడర్, డిటర్జెంట్, కాస్మెటిక్స్, ఎలక్ట్రానిక్స్ లక్ష్యం. ప్రముఖ బ్రాండ్ల పేరుతో నాసిరకం వస్తువుల విక్రయణ. తక్కువ ధరలతో వినియోగదారులను ఆకర్షిస్తున్న ముఠాలు. కోట్ల రూపాయల అక్రమ వ్యాపారంగా మారిన నకిలీ మార్కెట్లు. జనరల్లీ ఒరిజినల్ బ్రాండ్స్‌కున్న మార్కెట్ కన్నా ఈ నకిలీ బ్రాండ్స్‌కున్న మార్కెట్ చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఒరిజినల్ బ్రాండ్స్‌కి రావాల్సిన అమౌంట్ అంతా ఈ నకిలీ బ్రాండ్స్‌కి వెళ్ళిపోతున్నాయి. ప్రజలు తెలిసి తెలియక కొనుక్కోవడం వల్ల ఇక్కడికొచ్చే గవర్నమెంట్ మీద కావచ్చు, ఆ బ్రాండ్ మీద కావచ్చు రావాల్సిన లాభాలన్నీ కూడా నకిలీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. అలా కాకుండా ఇక్కడ ఏ ఏ ప్రొడక్ట్స్ నుంచి ఏ ఏ ప్రొడక్ట్స్ వరకు వెళ్తున్నారు? మనం తినే దగ్గర నుంచి, వస్తువుల దగ్గర నుంచి, వాడే బట్టల దగ్గర నుంచి, ల్యాప్‌టాప్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏది అనర్హం కాదు. ప్రతీది కూడా నకిలీనే. ముఖ్యంగా ఆయిల్స్ దగ్గర నుంచి ప్రతీదీ కూడా నకిలీనే వస్తున్నాయి. టీ పొడైతే చెక్క పొడిలో కలిపి వేస్తున్నారంటూ కూడా అనేక మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూసిన విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ ఇక్కడ మాఫియాగా ఉంది. హైదరాబాద్ ఇక్కడ అడ్డాగా మారుతుంది. అంటే ఓన్లీ హైదరాబాద్‌లోనే ఇలాంటివి జరుగుతున్నాయంటే కాదు. ఎక్కడ చూసినా ఈ నకిలీ అనేవి ముందుకు వెళ్తూనే ఉన్నాయి. కానీ దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ అనేది పూర్తిగా ప్రజల అవగాహన మీదే ఆధారపడుతుంది అంటూ కూడా అధికారులు అంటున్నారు. అదేవిధంగా అధికారులు చేయవలసిన పని కూడా పూర్తి స్థాయిలో చేస్తే ఈ నకిలీకి ఫుల్ స్టాప్ పడొచ్చు. కానీ ఇక్కడ ఆరోగ్యాలు చెడిపోతుంది మాత్రం ప్రజలదే. ప్రముఖ బ్రాండ్ల పేరుతో నాసిరకం వస్తువుల విక్రయణ. తక్కువ ధరలతో వినియోగదారులను ఆకర్షించే ముఠాలు. కోట్ల రూపాయలు అక్రమ వ్యాపారం. ఈ దిశగా ఈ నకిలీ బ్రాండ్స్‌లో హైదరాబాద్‌లో ఇలా జరుగుతుంది. అలాగే నకిలీ ఉత్పత్తుల తయారీ ఎలా అవుతున్నాయి? ఫ్యాక్టరీల నుంచి ఫేక్ మార్కెట్ వరకు. అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ నకిలీవి మార్కెట్‌లోకి వస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో వస్తున్నాయి. ఏ మారుమూల గ్రామంలో, మారుమూల సందులో చూసినా గానీ ఈ నకిలీ బ్రాండెడ్స్ అనేవి మనకు అందుబాటులో వస్తున్నాయి. మరి ఇంత విరివిగా దొరుకుతున్నాయంటే ఎక్కడ ఇవి తయారవుతున్నాయి? దానికి గల కారణాలేంటి? దీన్ని ఎలా డెవలప్ చేస్తున్నారు అనే సందేహాలు ప్రతి ఒక్కరికి ఉంటే అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ బ్రాండ్ల లోగోలు, ప్యాకింగ్ కవర్లు నకిలీ ముద్రణ. ఏదైనా ఒక బ్రాండ్ ఉంటే దానిని మనం రిఫరెన్స్‌గా తీసుకుంటాం. ఇప్పుడు డబ్బులు కూడా నకిలీ డబ్బులు 500, రూ. 2000 నోట్లు నకిలీవే ముద్రిస్తున్నప్పుడు బ్రాండ్స్ ముద్రించడం అనేది చాలా చిన్న విషయం. ఏదైనా ఇలా మోసం చేయాలి అనుకునే వాళ్ళకి అనేకమైన వేస్ ఉంటాయి. అందులో ఇది ఒకటి. ఇక్కడ నాసిరకం ముడి సరుకుతో ఉత్పత్తుల తయారీ. అసలు ప్యాకేజింగ్‌లా కనిపించే హోలోగ్రామ్స్, క్యూఆర్ కోడ్స్. ఇప్పుడు మనకి క్యూఆర్ కోడ్స్‌ని స్కాన్ చేస్తే ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేవి పూర్తి స్థాయిలో మనకు అందుబాటులో వస్తాయి. ఎప్పుడు దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇందులో ఎలాంటివి వాడబడ్డాయి అనేది, ఎలాంటి కలర్స్ కావచ్చు, ఎలాంటి కెమికల్స్ కావచ్చు, ఇలాంటివి అన్నీ కూడా ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే మనకు తెలుస్తాయి.